నమస్తే, వెల్కమ్ టు డాక్టర్ సలహా. ఈరోజు మనం ప్రముఖ జనరల్ ఫిజిషియన్ గారి సలహాలను సూచనలను తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఉన్నారు నెల్లూరు నగర మరియు పరిసర ప్రాంత ప్రజలకు సుపరిచితులు, నారాయణ మెడికల్ కాలేజ్ నందు అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసి ఇప్పుడు నెల్లూరు నగరంలో మాదాల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ ఎస్ సునీల్ కుమార్, ఎండి జనరల్ మెడిసిన్, డి డయాబెటీస్ గారు. ఈరోజు మన డాక్టర్ సలహా కార్యక్రమంలో మధుమేహ వ్యాధి అంటే ఏమిటి, మధుమేహ వ్యాధి ఎన్ని రకాలుగా ఉంటుంది, వాటి లక్షణాలు ఏమిటి, మధుమేహ వ్యాధి చిన్నపిల్లల్లో కూడా వస్తుందా, షుగర్ ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన ఆహారపు జాగ్రత్తలు ఏమిటి అనే దాని గురించి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం వారి మాటల్లో. శివాభి ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ ఎస్ సునీల్ కుమార్. నేను జనరల్ ఫిజిషియన్ని కమ్ డయాబెటాలజిస్ట్ని. ఎండి జనరల్ మెడిసిన్, డి డయాబెటీస్ నా డిగ్రీస్. ఇంతకుముందు జయభారత్లో 6.5 సంవత్సరం పనిచేసి దాని తర్వాత మాదాలకు వచ్చాను. దానికి ముందు నారాయణ మెడికల్ కాలేజ్లో కొంతకాలం అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేశాను. నమస్తే డాక్టర్ గారు, మధుమేహ వ్యాధి అంటే ఏమిటి? షుగర్, మధుమేహ వ్యాధి అంటే రక్తంలో ఉండాల్సిన దానికంటే అధికంగా చక్కెర శాతం ఉండడం. సో మనకి తినకముందు 70 నుంచి 110 లోపు ఉండాలి షుగర్. తినిన తర్వాత నార్మల్ పర్సన్స్లో, తినిన తర్వాత 1.5 గంట తర్వాత అయితే 180 వరకు ఉండొచ్చు. 2-3 గంటల తర్వాత 140 మాత్రమే ఉండాలి. ఇంతకంటే ఎక్కువగా షుగర్ వాల్యూ ఎక్కువగా ఉన్నచో దాన్ని మనం షుగర్ కింద పరిగణించి తగిన జాగ్రత్తలు తీసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మధుమేహ వ్యాధి ఎన్ని రకాలుగా ఉంటుంది డాక్టర్ గారు? తర్వాత మనం తీసుకునే ఆహారంలో ఈ పెస్టిసైడ్స్, టాక్సిన్స్ కావచ్చు, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కావచ్చు, వివిధ కారణాల వల్ల షుగర్ బాగా పెరిగిపోయింది జనాల్లో. సో మనకి ఈ షుగర్ సోకింది అని ఎట్లా తెలుసుకోవాలి అని అంటే, మామూలుగా 30 ఏళ్ళు దాటిన తర్వాత, 30-35 సంవత్సరాలు దాటిన తర్వాత 6 నెలలకు కానీ 3 నెలలకు కానీ ఒకసారి షుగర్ టెస్ట్ చేయించుకోవడం అనేది మంచిది. లేదా మనిషి తెలియకుండా, అంటే కారణాలు లేకుండా బరువు తగ్గిపోతున్నా కానీ షుగర్ వ్యాధి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అట్లాగే షుగర్ వ్యాధి అటాక్ అయిన వాళ్ళకి ఒంటేలు ఎక్కువగా వస్తుంటాయి, ఫ్రీక్వెంట్గా వస్తుంటాయి. ఈ ఒక్కసారి షుగర్ నిర్ధారించిన తర్వాత మనం ట్యాబ్లెట్స్ మీద మొదలు పెడతాం ఫస్ట్ ఇనీషియల్గా. అంటే ఇది ఇన్సులిన్ తయారీ తగ్గిన వాళ్ళలో. షుగర్లో కూడా 2 రకాలు ఉన్నాయి. అది టైప్ 1, టైప్ 2. టైప్ 1 డయాబెటీస్లో ఇన్సులిన్ అసలు తయారీ అవ్వదు, ఇన్సులిన్ తయారీ అనేది అసలు జరగదు. సో అందువల్ల వాళ్ళకి కేవలం ఇన్సులిన్ ఇస్తేనే మనం షుగర్ కంట్రోల్ చేయగలం. టైప్ 2 డయాబెటీస్లో ఇన్సులిన్ తయారీ అనేది నార్మల్ కంటే తగ్గి ఉంటుంది. సో వీళ్ళకి ఏంటంటే కాంపన్సేటరీగా మనం ఇన్సులిన్ని పెంచేదానికి అవకాశాలు ఉన్నాయి. సో దానికి ట్యాబ్లెట్స్ ద్వారా ప్రయత్నించవచ్చు. డాక్టర్ గారు, మధుమేహ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి? షుగర్ వ్యాధిగ్రస్తులకి మొదట్లో పర్టికులర్గా మనకి బయటపడేది అంటే ఏముండదు. ఇది ఒక్కోసారి యాక్సిడెంటల్గా మనం రెగ్యులర్ బ్లడ్ చెకప్స్లో బయటపడవచ్చు. లేదా ఇంకొంచెం సివియర్ అయిన తర్వాత యూరిన్ అనేది ఎక్కువగా పోతూ ఉంటారు, ఫ్రీక్వెంట్గా మూత్రం పోయాల్సి వస్తూ ఉంటుంది. తర్వాత మనిషి చిక్కిపోతాడు, బరువు తగ్గుతుంది. సో కారణం లేకుండానే ఇలాంటి లక్షణాలు ఏమన్నా ఉన్నప్పుడు కంపల్సరీగా మనం ఒకసారి వెళ్ళి షుగర్ చెక్ చేయించుకోవడం అనేది ఇంపార్టెంట్. సో షుగర్ వ్యాధి లక్షణాలకు వస్తే ఇవి మొదట్లో బయటికి ఏం కనిపించవు,
స్లోగా దాని కాంప్లికేషన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత మనకి దీని ఎఫెక్ట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. మధుమేహ వ్యాధి వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి డాక్టర్ గారు? షుగర్ అనేది బాడీలో ప్రతి ఒక్క పార్ట్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో స్లోగా షుగర్ మనకి సోకి సంవత్సరాలు గడిచే కొద్దీ కిడ్నీలు అనేవి దెబ్బతింటాయి, నరాలు దెబ్బతింటాయి. దాన్ని డయాబెటిక్ నెఫ్రోపతి, డయాబెటిక్ న్యూరోపతి అని అంటాము. తర్వాత రక్తనాళాల్లో కొవ్వు చేరుకోవడం కూడా జరుగుతుంది. సో అథెరోస్క్లెరోసిస్ అంటాము. దీనివల్ల మనకి హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు, తర్వాత పక్షవాతం, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఈ కిడ్నీకి రక్త ప్రసరణ తగ్గిపోవడం వల్ల కిడ్నీలు కూడా డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అయిపోతాయి. సో ఇవన్నీ జరగకుండా ఉండాలంటే మనం ముందు నుంచి షుగర్ని మ్యాక్సిమం ఆప్టిమం లెవెల్స్లో మెయింటైన్ చేసుకుంటే, తగినంత మోతాదులో మెడిసిన్ తీసుకుంటూ రెగ్యులర్ చెకప్స్ చేయించుకుంటూ వీటిని మనం కనీసం ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు నెట్టచ్చు. అజాగ్రత్తగా ఉన్నట్లయితే 5-6 సంవత్సరాల్లో కూడా ఈ కాంప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయిపోవచ్చు. ఈ కాళ్ళు మంటలు, అరికాళ్ళు మంటలు, అరిచేతులు మంటలు, సో ఇవన్నీ సోకినప్పుడు డయాబెటిక్ న్యూరోపతి అంటున్నారు. సో వీటన్నిటికి కూడా మెడిసిన్స్ ఉన్నాయి, కానీ షుగర్ కంట్రోల్ చేసుకోవడం అనేది వీటన్నిటిలో మధ్యలో మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. డాక్టర్ గారు, మధుమేహ వ్యాధికి ట్రీట్మెంట్ ఏముంటుంది? ఇప్పుడు షుగర్ వ్యాధి ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో ఫస్ట్ ఆహారపు అలవాట్లు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మందులు ఎంత వేసుకున్నా మనం షుగర్ కంట్రోల్లో ఉంచుకోవాలంటే మన ఆహారపు అలవాట్లు అనేవి చాలా రోల్ ప్లే చేస్తాయి. సో ఇప్పుడు మనం మామూలుగా ఏం చేస్తామంటే 3 పూట్ల తినడం, తినేటప్పుడు కొంచెం పుష్కలంగానే తినేస్తుంటాం. అది షుగర్ వ్యాధి సోకిన తర్వాత అట్లా చేయడం కొంచెం షుగర్ లెవెల్స్ మెయింటైన్ చేయడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఒక్కసారే లార్జ్ మీల్స్ తీసుకుంటే షుగర్ బాగా అప్ అయిపోతుంది. తర్వాత బాగా గ్యాప్ ఇస్తే షుగర్ బాగా డౌన్ అవుతుంది. సో ఇట్లా అప్స్ అండ్ డౌన్స్ లేకుండా ఒక లెవెల్లో మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి షుగర్లో. అప్పుడు మన బాడీకి జరిగే డ్యామేజ్ చాలా తక్కువగా ఉంటుంది. సో దీనికి చేయాల్సింది ఏంటంటే, మనం డేలో 3 సార్లు తినే ఆహారాన్ని 5 టైమ్స్గా డివైడ్ చేసుకోవడం. సో పొద్దున బ్రేక్ఫాస్ట్ 8 గంటలకు అయిన తర్వాత 11 గంటలకి అట్లాగా అల్పాహారం, తర్వాత 1 గంట 2 గంటల మధ్యలో లైట్ మీల్స్, సాయంత్రం 5ంటికి అల్పాహారం, మళ్ళీ రాత్రి 7-8కి మితంగా భోజనం. సో ఈ ఆహారంలో కూడా ఆహార పదార్థాలు ఏవి మనకు షుగర్కి పడవు అంటే తెల్లన్నం, అంటే వైట్ రైస్. ఈ వైట్ రైస్ అనేది షుగర్ని బాగా పెంచుతుంది. ఇంకా స్వీట్స్ దాని గురించి మనం చెప్పక్కర్లేదు, అది అందరికీ తెలిసిందే. స్వీట్స్ తీసుకోవడం తగ్గించేయాలి. ఏదో వారానికి ఒకసారి ఒక స్వీట్ తిన్నామా దానివల్ల ఏమైపోదు, కానీ రెగ్యులర్గా మనం అవి చేయకూడదు. ఇంకా ఫ్రూట్స్ విషయానికి వస్తే మితంగా ఏ ఫ్రూట్ అయినా తీసుకోవచ్చు. బనానా కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్, ఎందుకంటే దాంట్లో ప్యూర్లీ కార్బోహైడ్రేట్ ఉంటుంది కాబట్టి. మిగతా ఫ్రూట్స్ అంతా కూడా మితంగా తీసుకోవచ్చు. ఇవి కూడా మనం భోజనం చేసిన వెంటనే తీసుకోకూడదు. గ్యాప్లో అల్పాహారం టైమింగ్స్లో, అంటే 11 గంటలకు కానీ సాయంత్రం 5 గంటలకు కానీ ఇట్లా గ్యాప్ టైమింగ్స్లో మాత్రం ఈ ఫ్రూట్స్ తీసుకుంటే బెటర్. భోజనం తిన్న వెంటనే మళ్ళీ ఫ్రూట్ తింటే షుగర్ లెవెల్స్ ఇంకా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఈ ఆహారం ఇది కంప్లీట్ అయిన తర్వాత రెండోది వ్యాయామం. సో మినిమం బాడీ ఎక్సర్సైజ్ అనేది షుగర్ కంట్రోల్లో చాలా ఇంపార్టెంట్. తర్వాత ఈ వ్యాయామం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, మనకి షుగర్ వల్ల కలిగే డ్యామేజ్ని తగ్గిస్తుంది. తీసుకోవాల్సిన ఆహార జాగ్రత్తలు ఏంటంటే, షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళు
కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలని తక్కువగా తీసుకోవాలి. ఎస్పెషలీ వైట్ రైస్. ఈ వైట్ రైస్ అనేది షుగర్ని బాగా పెంచుతుంది. సో దాన్ని తగ్గించి దాని ప్లేస్లో మనకి స్టమక్ ఫుల్ అవ్వాలంటే ఆహారానికి ముందు కూరగాయలు, తినగలిగిన కూరగాయలు, కీరదోసకాయ కానీ, క్యారెట్ కానీ, ముల్లంగి కానీ, బెండకాయ, దొండకాయ ఇలాగా తినగలిగిన కూరగాయలు కొంచెం తినేసి పొట్ట నిండిన తర్వాత ఫుడ్ మొదలు పెడితే మనకి కన్వీనియంట్గా ఉంటుంది. అంటే వైట్ రైస్ తక్కువ తీసుకుంటాం అన్నమాట. లార్జ్ మీల్స్ తీసుకోవడం అనేది తగ్గించాలి. అంటే ఒకేసారి ఎక్కువ మోతాదులో ఫుడ్ తీసుకోవద్దు. కొంచెం కొంచెంగా ఇంటర్వెల్స్లో తీసుకోవచ్చు. 2-3 గంటలకి కొంచెం కొంచెంగా తింటూ ఉంటే షుగర్ లెవెల్ ఒక కాన్స్టెంట్ లెవెల్లో మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఫుడ్ ఒకేసారి బాగా గ్యాప్ ఇచ్చి ఒకేసారి ఎక్కువ తీసుకున్నందువల్ల షుగర్ లెవెల్ బాగా పెరిగి మనకి అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటాయి. మధుమేహ వ్యాధి చిన్నపిల్లల్లో కూడా వస్తుందా డాక్టర్ గారు? ఈ షుగర్ వ్యాధి అనేది పెద్దవాళ్ళలో రావడం సహజం. ఇట్లాగే చిన్నతనంలోనే షుగర్ వ్యాధి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాన్ని జూనైల్ డయాబెటీస్ అంటాం. ఈ జూనైల్ డయాబెటీస్లో యూజువల్గా ఇది టైప్ 1 ఉంటుంది. అంటే ఇన్సులిన్ తయారీ అనేది అసలు ఉండదు వీళ్ళలో. కంపల్సరీగా మనం కేవలం ఇన్సులిన్తోనే వీళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వగలం. వీళ్ళలో ఎదుగుదల తక్కువగా ఉండొచ్చు, చిన్నప్పటి నుంచి ఉంటుంది కాబట్టి. తర్వాత కాంప్లికేషన్స్తో కూడా ఎర్లీగా రావచ్చు. లైఫ్ స్పాన్ అంటే జీవితకాలం కూడా వీళ్ళలో కొంచెం తక్కువగానే ఉంటుంది. పూర్తి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కొంతవరకు హెల్దీ లైఫ్ లీడ్ చేసే అవకాశాలు. డాక్టర్ గారు, మధుమేహ వ్యాధి కంటి చూపును ఎఫెక్ట్ చేస్తుందా? ఇంకొకటి, కంటి చూపును కూడా ఈ షుగర్ వ్యాధి ఎఫెక్ట్ చేస్తుంది. దాన్ని డయాబెటిక్ రెటినోపతి అంటాము. చూపు తగ్గడం, ఈ రెటినోపతి వల్ల తగ్గిన చూపు పర్మనెంట్గా తగ్గిపోతుంది. తర్వాత దానికి లేజర్ ట్రీట్మెంట్స్ అనేవి ఉన్నాయి, లేకపోతే కంట్లో ఇంజెక్షన్స్ కూడా చేస్తుంటారు. ఇంకొకటి క్యాటరాక్ట్. షుగర్ వ్యాధిగ్రస్తుల్లో క్యాటరాక్ట్ అనేది ఎర్లీగానే వచ్చేస్తుంది. వయసు పైబడిన అప్పుడు కాకుండా కొంచెం యుక్త వయసులోనే క్యాటరాక్ట్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో దానికి క్యాటరాక్ట్ సర్జరీ చేసుకోవచ్చు. మధుమేహ వ్యాధిలో వ్యాయామం యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి డాక్టర్ గారు? షుగర్ వ్యాధిలో వ్యాయామం యొక్క ఇంపార్టెన్స్. సో మనకి మెయిన్గా షుగర్ వ్యాధిలో రక్త ప్రసరణ తగ్గడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో వ్యాయామం చేయడం వల్ల ఏంటంటే రక్త ప్రసరణ బాడీలో అన్ని ప్రదేశాలకి బాగా జరుగుతుంది. అందువల్ల మనకి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఇంకా ఎటువంటి వ్యాయామాలు అంటే జనరల్గా మన లైఫ్ స్టైల్ బట్టి ఉదయాన్నే వాకింగ్ అనేది కన్వీనియంట్. అట్లీస్ట్ ఒక 20 to 30 minutes వాకింగ్, ఫాస్ట్ వాకింగ్ అనేది చేయడం అనేది సులభమైనది. దీంతోపాటు ఇంకా కసరత్తులు చేసేవాళ్ళు అవి కావాలంటే అవి కూడా చేసుకోవచ్చు. సింపుల్ లైఫ్ స్టైల్లో అందరికీ వీలుగా ఉండేది వాకింగ్. డాక్టర్ గారు, మన కుటుంబంలో ఎవరికైనా షుగర్ ఉంటే మనకు వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటుంది? ఈ షుగర్ వ్యాధి వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువ అవ్వడం అంటే, ఒకటి ఫ్యామిలీలో షుగర్ ఉండడం, మదర్కి కానీ ఫాదర్కి కానీ పిన్నిళ్ళకి కానీ ఇట్లా షుగర్ ఉన్న వాళ్ళలో, ఫ్యామిలీలో షుగర్ ఉన్న వాళ్ళకి వాళ్ళ పిల్లలకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అట్లని ఫ్యామిలీలో లేదు మనకు రాదు అనుకునేదానికి లేదు. అట్లనే ఉంది మనకి కంపల్సరీగా వస్తుంది అనేది కూడా లేదు. కాకపోతే వచ్చే అవకాశాలు అయితే మామూలు జనాల కంటే కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి.
తర్వాత సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది ఒకటి రిస్క్ ఫ్యాక్టర్. అంటే ఒకే దగ్గర కూర్చొని ఉండడం, ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉన్న లైఫ్ స్టైల్ అనేది షుగర్ రావడానికి ఒక రిస్క్ ఫ్యాక్టర్. ఈ అవకాశాన్ని ఇచ్చిన శివాబి ఛానల్ వారికి నా ధన్యవాదాలు. ఇట్లు డాక్టర్ ఎస్ సునీల్ కుమార్, మాదాల హాస్పిటల్, నెల్లూరు. చూశారు కదండి, మధుమేహ వ్యాధి గురించి డాక్టర్ గారిని అడిగి ఈరోజు తెలుసుకున్నాం. ఇవాళ డాక్టర్ సలహా కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ రేపు మరొక వైద్య నిపుణుల ద్వారా వారి సలహాలను, సూచనలను తెలుసుకుందాం. ఈ కార్యక్రమం ప్రతిరోజు శివాబి న్యూస్ ఛానల్ నంబర్ 17 నందు ఉదయం 8:30 తిరిగి మధ్యాహ్నం 2:30 రాత్రి 9:30 ప్రసారమగును. యువర్స్ భారతి.